నరేందర్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అతన్ని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. దీని గురించిన పూర్తి సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, వేం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపించడానికి గల కారణం ఏంటి? దీని గురించి డీటెయిల్స్ ఏంటి? నిర్మ, అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అసలు వేం నరేందర్ రెడ్డి గడిచిన రాత్రి 11 గంటల నుంచి అతను అదుపులోకి తీసుకున్నారని ఒక రకమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకి తిరిగి విచారణకి అటెండ్ అయ్యారు. విచారణకి అటెండ్ అయిన తర్వాత దాదాపు 5:30 గంటల పాటు ఆయన విచారణ కొనసాగుతుంది. అంటే దాదాపు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 గంటల పైబడి పెద్ద ఎత్తున ఒక ఇన్వెస్టిగేషన్ సాగింది. ఈ లోపల నేరుగా వేం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్న ఒక రకమైన ఏసీబీ వర్గాల నుంచి ఒక సమాచారం బయటికి పొక్కిన నేపథ్యంలో చాలా ఉత్కంఠకి ఎదురు చూస్తున్న క్షణంలో ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. నేను విచారణకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అటెండ్ అవుతున్నాను, నేను అరెస్ట్ కాలేదని చెప్తూ వేం నరేందర్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తిరిగి తన నివాసాన్ని చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనం లైవ్ లో స్పష్టంగా చూస్తున్నాం. నిర్మ, అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా ఏసీబీ విచారణ కొనసాగిస్తూ ఇది మా మీద మోపబడిన కేసు కాబట్టి దీనిలో ఏదున్నా కూడా జరిగిన వాస్తవాలు ఏమున్నదో వాళ్ళు అడిగిన కూడా జవాబు చెప్పడం జరిగింది. అట్లాంటిది ఏమీ లేదు. ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎలాంటి తప్పు చేయలేదు. సిద్ధంగా ఉన్నాం. దాని వలన ఎప్పుడు పిలిచినా కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పండి. ఎవరిని కూడా ఇప్పుడున్న వారి దాని ప్రకారం ఎవరిని కూడా చేయలేదనుకుంటున్నారు. లోపల ఉన్నాను కాబట్టి మిగతా ఇన్ఫర్మేషన్ వాటన్నిటిని కూడా వారు అడిగిన వాటికి వారు ఏదైతే అడిగినారో వాటి అన్నిటిని కూడా మేము స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది.